చాలా రోజుల నుంచి సమయం పాటించా. చాలా అవమాన రీతిలో తన ఇష్టానుసారం బూతు మాటలతో ఎన్నో రకాలుగా మాట్లాడాడు. ఈ జిల్లాకి మళ్ళీ ప్రజలు తప్పుదో పట్టించిన మార్గాన్ని తీసుకొచ్చాడు. నోటిఫికేషన్ ఇవ్వకపోగా ఈ జిల్లా నిలబడకపోతే నేను మీసందిస్తానని చెప్పాడు. ఎటువంటి భయాందోళన అక్కర్లేదు అని చెప్పి విజయోత్సవ సభ కూడా జరిపారు. ప్రజలు కూడా అప్రమత్తం కాలేదు. మా వరకు మాకు అర్థమవుతుంది ఏం జరుగుతోంది అనేటువంటిది. మేము కలెక్టర్ గారికి క్లియర్గా రిపోర్ట్స్ కూడా ఇచ్చాము. ఈ రకమైన పరిస్థితులు అవుతున్నాయి. ఒకసారి జిల్లాను విభజిస్తే మళ్ళీ దాన్ని ఒక కార్నర్ అయిపోతుంది అని చెప్పి మా ఆవేదన వెలుబుచ్చిన తప్పుదోవ పట్టించే మార్గాన్ని తీసుకొచ్చారు. ఈరోజు మళ్ళా దౌర్జన్యకర రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నటువంటి వాళ్ళని బెదిరించడం, ఇలాంటి ఇది ఒక గూండాయిజం చేయాలన్నటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. కానీ ఈ ప్రాంత యొక్క మనోభావాలను ఏ రకంగా కాపాడుకోవాలి, ఈ ప్రాంత ప్రజల యొక్క ఆలోచనను ఏ రకంగా చేయాలన్నటువంటి ఆలోచన లేకపోవడం చాలా దురదృష్టకరం.